కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు నా మీద రాయి, నేను తాగి విలాసంగా ఎంజాయ్ చేస్తాను నా ఫ్రెండ్స్ తోటి, నా సాగు నేను చేస్తాను, నువ్వు నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదురా రే అనే మాటకు వచ్చారు. అరే అని పిలిచే మాటకు వచ్చారు ఈ దినాన్న కుమారులు. రేపు నీ కుమారులు నీ కుమార్తెలు అదే పరిస్థితికి వస్తే నీ పరిస్థితి ఏంటి? తట్టుకోగలుగుతావా? అప్పటిపైన దేవుడు బిడ్డ చాలు. ఒకవేళ వాళ్ళు అలాగ మార్చబట్టారా ప్రార్థన చేయి. నువ్వు అలాగే నీతిగా మొదటి నుంచి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయక మానడు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ప్రసంగి 5వ అధ్యాయము. నేను తొందరగా వెళ్ళిపోతాను, దయచేసి క్షమించాలి. నీకు 12:30కే క్లోజ్ కదా, నేను మీ పర్మిషన్ తీసుకున్నాను. నేను 12:30కి క్లోజ్ చేయాలని నేను చెప్పింది నేనే. చెప్పింది నేనే అని కొన్ని విషయాలు ఎందుకో చెప్పాలని ఒక భారంతో మీకు చెప్తున్నాను. హల్లెలూయా. ఒక బాధ్యతతో నేను చెప్తున్నాను. ప్రసంగి 5వ అధ్యాయం 7వ వాక్యం. నానా ఏంటండి? ఆప్యాయత అనేది కుటుంబాల్లో కరువు అయిపోతుందండి. ఆప్యాయత అనేది అన్నదమ్ముల మధ్య కరువు అయిపోతుందండి. ఆప్యాయత అనేది తల్లిదండ్రుల మధ్య కరువు అయిపోతుందండి. ఆప్యాయత అనేది పిల్లల మధ్య కరువు అయిపోతుందండి. ఆప్యాయత అనేది రిలేషన్ మధ్య దూరం అయిపోతుందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి మొత్తం ఆ ఫార్ములను వదిలిపెడుతున్నా. ఆ పునాదిని బట్టి దేవుడు విడుదల ప్రతి కుటుంబానికి కలుగుతాను గాక. ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చిన్న పిల్లలు ఉన్నారే, ఆ పిల్లలకు కూడా ఒక మత్తు. ఏం మత్తు తెలుసా? ఆ మత్తును అలవాటు చేస్తుంది ఎవరో తెలుసా? తల్లిదండ్రులుగా ఉన్న మీరే. వాడు ఆడుకోవాలంటే వాడు ఏడిస్తే వాడికి ఏమిస్తున్నారు? మీరు ఏమిస్తున్నారు? ఏమిస్తున్నారు? తిండి పెడతలేరు. వాడు ఆకలి ఏంటో తెలుసుకొని వాడు ఆకలి తీరవడం లేదు. ఏం చేస్తున్నారు తెలుసా? చాలా మంది వాడు ఏడుపు ఆపాలంటే వాడికి సెల్ ఫోన్ ఇస్తున్నారు. అది కూడా వాటి ముందు తీసుకొచ్చి పెట్టేశారు. చిన్న పిల్లల కానించి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళంత వరకు కూడా ఏదో ఒకమైనటువంటి మత్తు తీసుకొచ్చి పెట్టేశారు. వాడు మత్తులో నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈరోజు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఒక మత్తు, టీవీ అనేది మత్తు, సీరియల్ అనేది ఒక మత్తు. ఆ మత్తు అనేది వ్యామోహం నుంచి బయటికి రాలేకపోతున్నారు. కొంతమందికి ఒక మత్తు ఉంది, వాళ్ళకున్న అలవాట్ల నుంచి బయటికి రాలేకపోతున్నారు. అది ఒక మత్తు. నా ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న మీరు తన్నీళ్ళు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఉన్న మీరు తన్నీళ్ళు. మత్తుల నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. వీటన్నిటిలో దేవుడు నీకు వివేచన ఇవ్వబోతున్నాడు. ఇవన్నిటిలో దేవుడు జ్ఞానం ఇవ్వబోతున్నాడు. రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడడానికి దేవుడు నీకు ముందుగానే తెలియజేస్తున్న మాటలు ఈ మాటలు. నీ పిల్లలు రేపటి దినాన, నీ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నారు. రేపటి దినాలు, రాబోయే దినాలు నీ పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? ఇటువంటి స్నేహాలకి పాల్పడతారో తెలుసా? రాజ్యాంగ శాసనాలు ఒకవేళ మార్చబడితే నీ పిల్లలు బయటికి వెళ్తే చేతికి దొరకడం కష్టం. చేతికి దొరకడం కష్టం. జాగ్రత్త. అయ్యే ఎందుకు ఈ పదే చెప్పి ఆమ్లెట్లో, దేవతల కుడికిలో, బల్లారథంలో ఎందుకు ప్రార్థన చేపిస్తున్నాడు తెలుసా? రాబోయే తరం బాగుండాలని. ఆమేన్. రాబోయే రోజులు బాగుండాలని. చదవండి ప్రసంగి 5:7. అమ్మా, అధికమైన స్వప్నములను, నిష్ప్రయోజనములను, అది హల్లెలూయా. ఇగో వినండి, ఈ మాట వినండి, నేను ముగిస్తాను. ఇంకొకసారి చదువు. అందరు చదవండి. అందరు చదవచ్చిన వాళ్ళందరూ. అధికమైన స్వప్నములను, మాటలను, నిష్ప్రయోజనములను, పనికిరాని విషయాలు. హల్లెలూయా. పనికిరాని మాటలు,
భయంకరమైన చెడ్డ కళలు. హల్లెలూయా. భయంకరమైన స్వప్నం. ఆమేన్. ఎటువంటి స్వప్నాలంట? ఎటువంటి స్వప్నాలంట? నిద్ర లేకుండా చేస్తున్న స్వప్నాలు. హల్లెలూయా. మనకి ఎటువంటి స్వప్నాలు ఉంటాయి తెలుసా? ఎటువంటి స్వప్నాలు ఉంటాయో తెలుసా? వాళ్ళు నిద్ర లేకుండా చేస్తారు ఆ స్వప్నాలు. ఏదో భయంకరమైన కళలు, నిష్ప్రయోజనమైనటువంటి మాటలు మాట్లాడడానికి ఏ కళలు వస్తాయి? పనికిరాని మాటలు మాట్లాడడానికి దైవమేంటో దేవుడంటో దేవుడి దర్శనం ఏంటో తెలియదు. అయ్యగారు చెప్తున్నాను, నిన్న దర్శనం పడితే దైవం అంటారంట కళ్ళు దర్శనమే. విన్నారు మీరు మాట? దేవుడు వచ్చి మాట్లాడుతుంటే సైతాన్ అంటారంట. వీరికి అధికమైన స్వప్నాలు. వీళ్ళు ఎప్పుడు దర్శనాలు చూస్తుంటారు. ఏ దర్శనాలు చూస్తుంటారు? మాటలు పడిపోవడం అనే దర్శనాలకు వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. ఇదే వీళ్ళ దర్శనాలు. లేసి ఎవరి గురించి మాట్లాడాలా? ఇది నిష్ప్రయోజనమైన మాటలు, ఇవి పనికిరాని మాటలు. ఇక్కడ ఒక విలువైన మాట ఉందో, చివరిలో ఏం మాట ఉందో తెలుసా? నీ మట్టుకు ఎవరిదా రే నీది నువ్వు చూసుకో అంటారు కదా. రే నీకెందుకు, వెళ్ళిపో, నీది నువ్వు చూసుకో. చదవండి, ఇక్కడ అదే ఉందా లాస్ట్ లో. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఒకరితో నీకు పడ్డదమ్మా, ఒకరి విషయాన్ని పగదూర్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవునన్నా అన్నగాని పాపమే. వింటున్నారా? అమ్మగారు ఒక ఆమె వచ్చి నిష్ప్రయోజనమైన మాటలు మాట్లాడుతూ ఉందంట. మాట్లాడుతుంటే అమ్మకి ఏం చేయాలో పో అని చెప్పాలి, అర్థం కాక అన్నదంట. సాయంత్రం అయ్యేసరికి బెడ్ మీద కూర్చొని అమ్మా అయ్యా అంటుందంట అమ్మ. అయ్యగారు వచ్చి ఏందమ్మా అయ్యా ఏందమ్మా అంటే, అయ్యా నాకు బాగా కడుపులో నొప్పి ఉందండి అన్నదంట. ఈ రోజు ఏం చేస్తామమ్మా అని అడిగాడంట. ఈ రోజు గురించి అడిగాడంట. హల్లెలూయా. నిన్నటి గురించి అడగలేదంట, ఈ రోజు గురించి. నిన్న బాగానే ఉన్నావు, ఇప్పుడే కల్తీ కలిసింది నీలో. ఏం కలిసింది? ఇప్పుడే కల్తీ అయింది. ఆమె ఈ రోజు కల్తీ అయి నువ్వు ఏదో అడిగితే అయ్యా ఒక ఆమె వచ్చింది అని అమ్మ అంతా ఒకసారి అదేమంటారు, వెనక్కి వెళ్ళేదాన్ని బ్యాక్కి వెళ్ళేదాన్ని ఏమంటారు జరిగిన వాటిని అన్నిటిని ఒక రోజు తలంచుకుంటారు కదా. ఏమంటారు? గతం. ఆమె ఏం మీరు మాట్లాడు, మస్టి మీద ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన నీ పక్కన తిరుగుతున్నాడు అంటే మాటలు రాకుండా ఏం వస్తాయి అంటారా మీరు? అమ్మో, మిమ్మల్ని వదిలిపెడితే నాకన్నా ఇంకా డబుల్ మెసేజ్ చేస్తారు మీరు. హల్లెలూయా. టైం అయిపోయింది, సార్లు ఇంకా పెట్టేయమంటారా? ఒక మాట చెప్తా. ఎక్కడున్నా? కడుపు నొప్పి కాడన్నమాట. అమ్మ ఈరోజే ఒక ఆమె వచ్చిందయ్యా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటే నేను పో అని అనలేక అవునమ్మా అవునా అన్నా. నువ్వు నిష్ప్రయోజనమైన మాటలు విని నీకు కడుపు నొప్పి వచ్చింది. నువ్వు కొట్టడం వల్ల నీకు కడుపు నొప్పి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అయ్యగారు అన్నాడంట. వెంటనే మోకరించి ప్రార్థన చేసుకోమా, తప్పైందా? ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు చెప్పిన మాటలు నేను విన్నాం అని కూడా కొట్టను. నేను అమ్మ చెప్పింది నాకు అమ్మాట. నేను అందుకే ఎవరు ఏం చెప్పినా కానీ కొట్టను, మౌనంగా ఉంటాను. అదంటే కూడా నాకు భయం. ఆమె ఎందుకంటే ఆల్రెడీ మన ముందు ఎవరున్నారు? బాధపడ్డవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఆ మాట చెప్పిన తర్వాత అమ్మ వెంటనే కడుపు నొప్పి తగ్గిపోయిందంటండి. నేను తప్పు అయిపోయిందయ్యా, నేను ఆ ముచ్చటి వెళ్ళను, ఇది చెప్పను, కొట్టను. మీరు కూడా కొడుతున్నారా? అవునా, నిజమేనా? అవును. ఇంకొకటి కలుపుతారు కానీ ఇంకోటి కలుపుతారు కానీ ఏ సునామాలు ఒకటి తట్టి ప్రార్థన చేసి దయ్యం పో అని ప్రార్థన చేయరు. మన సంఘంలో ఉండేటటువంటి ప్రత్యక్షత ఏంటో తెలుసా? ఎవరైనా ఒక మాట చెప్తే దాన్ని నెత్తి మీద కొట్టి ప్రార్థన చేయటమే. ఆమె అమ్మ చెప్పింది, సాక్ష్యం చెప్తుంది అమ్మ. అప్పుడు ఒప్పుకుందని వెంటనే కడుపులో నొప్పి అయిపోయిందంట. దేవుడు కూడా ఈ దినం మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ మట్టుకు నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటావు. అవునన్నా ఆ ప్రార్థన చేయదు. అవునన్నా ఆ సీరియల్ చూస్తూనే ఉంటది. అవునన్నా టీవీ పెడతానే ఉంటది. అవునన్నా ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడదు. ప్రజలకు చెప్పొద్దా? ఇంటికి
చూడుపో ఎంత తిట్టుద్దో, ఈ వాక్యాన్ని ఏడ తగిలించిపోద్ది. అవన్నీ నీకు అవసరమా? ఏయ్! నీ మట్టుకు నువ్వు దేవుని యందు భక్తిగా ఉన్నానా లేదా? హల్లెలూయా. నీకు ఒకరితో పని లేదు, నీకు ఒకరితో పని లేదమ్మా. అమ్మాయి